ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల సారథి కూడా ఒకతోవ అన్నట్టు ఉన్నది కదా. ఆయన రూటు సపరేట్ అన్నట్టు అప్పటి నుంచి అట్లనే ఉంటుండు. అది సరే కానీ ఇప్పటి ముచ్చట ఏడిదే బాలన్న, ఏ లీడర్ చేయని తరికల పవనాల సారి ఏమన్నా పని చేసిండా అంటే చేసిండు చూడుండ్రి. చూసిండ్రా, ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నాడు. ఇంట్లో స్పెషల్ ఏమున్నదే అంటే చెప్తా ఆగుండ్రి. అది ఏ కలెక్టర్ల కోసమో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పెట్టిన స్క్రీన్ కాదు. సినిమాలో నడిచేది సినిమా టాకీస్లో ఉండే ఎండిపారద. శ్రీకాకుళం జిల్లా రావివలస ఊళ్ళే ప్రజలందరినీ టాకీస్లకు పిలిచి మెత్తటి కుర్చీల్లో కూర్చోబెట్టి ఎండిపరద మీద సారు ఎలిగిపోవుకుంటా ముచ్చట్లల్లో మునిగిపోయిండట. ఇక చెప్పుర్రి, మీ ఊళ్ళో ఏమేం బాధలు ఉన్నాయి? మోర్లు మంచిగానే తీస్తుర్రా? వాడకట్టుల పొంట ఈ లైట్లు మంచిగానే ఎలుగుతున్నాయా? బస్తీ దవాఖాన చక్కగానే నడుస్తుందా? బడి మంచిగానే ఉన్నదా? ఏమన్నా తక్లీవులు తన్లాటలు ఉంటే నాకు చెప్పుండ్రి. వెంటనే అవి చేసి పెడతా అనగానే టాకీస్ల అట్లా కూర్చోబెట్టి ఎండి పరద మీద సార్ అట్లా మాట్లాడుతుంటే అచ్చం సినిమా చూసుకుంటా డైరెక్ట్ ఏషకాంటితోనే మాట్లాడినట్టు ఫీల్ అయ్యి ఏలుబడిలున్న పవనాల సార్తోనే బాధ పంచుకున్నారట. టాకీసులో కూర్చున్నోళ్లకు సినిమా చూపించినట్టు మంచిగానే చెప్తుండ్రు కానీ, అయ్యా పవనాల సారు, మీరు ఏపీలో ఏలుబడిలకు రాగానే పల్లె పల్లెకు నూనె వస్తే ఎత్తుకునేటట్టు రోడ్లు వస్తాము అని ఒకపారే దేశంలో ఎవ్వరు పెట్టనట్టు గ్రామ సభలు పెట్టి గ్రామంలో గలీజ్ అనేది లేకుండా స్వచ్ఛ భారత్ చేస్తామని ఎన్నికల ముంగట ఏతులకు చెప్తిరి. మీరు షేపోయి మాటలు సిపాయి మాటలు ఎప్పుడే ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండబట్టి సూపర్ 6 పథకాలను కొలాయించింది లేదా? ఏపీ ప్రజలను ఆదుకున్నది లేదా? ఇప్పుడు ఈ మీటింగ్లు అరుచుకున్న బాధలన్నా జల్దిన వాపుతారా లేదా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.